మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. లోకపు ఆచారాలకు మనము వేరుగా జీవిస్తున్నామా, లేకపోతే క్రీస్తుని మనము ధరించుకొని, క్రీస్తుని అంగీకరించుకొని, బాప్తిజము మనము పొందుకొని, తన మరణములో, భూస్థాపనములో, పునరుద్ధానములో మనం అంగీకరించిన తర్వాత కూడా ఇంకా లోక పద్ధతులను ఆచరిస్తూ బ్రతుకుతున్నామా అనేది వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. ఒకవేళ లోకానుసారమైన ఏ పద్ధతులైనా మీరు ఇంకా ఆచరిస్తుంటే, మరి దేవుడు ఈ సమయం మనకి ఇచ్చారు దానిని మార్చుకోవటానికి. లోకపు పద్ధతులు మనము కూడా ఆ పద్ధతులు కలిగి జీవించడం వలన మనం ఎంత నష్టపోతున్నామో, దేవుడి నుంచి మనం ఎంత వేరు చేయబడుతున్నామో అనేది ఈరోజు మనం వాక్యము ద్వారా నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఈరోజు మనం స్వతంత్రులుగా జీవిస్తున్నామా, ఆత్మ సంపూర్ణై మనం బ్రతుకుతున్నామా, లేక కొన్ని పద్ధతుల వల్ల, ఆచారాల వల్ల మనము దేవునికి సమీపముగా వెళ్ళకుండా అది ఒక ఆటంకముగా, అడ్డుగోడగా మనం జీవితంలో మిగిలిపోయిందా? ఈరోజు మనం చూద్దామండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎన్నడూ మారని దేవుడు. సమాజం ఒకటి చెప్తుంది, దేవుని వాక్యము మనకి వేరే విధముగా చెప్తుంది. ఈరోజు సమాజం ఏం చెప్తుందండి? పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి కలిసి జీవించి ఒకరిని తెలుసుకోవటములో, వారితో ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉండటము తప్పు లేదు అని ఈరోజు సమాజం మనకి నేర్పిస్తుంది. అది దేవుడు స్వీకరిస్తాడండి? అన్నిటికన్నా ఘనమైనది వివాహము. చూడండి ఎలాంటి లోకములో మనం బ్రతుకుతున్నామో. ఇలాగా ఎన్నో, సమాజము మన మీద ఎన్నో రకముల ఒత్తిడి తీసుకొస్తుంది, కానీ వాటిని మనము ఆచరించకూడదు, అనుసరించకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వివాహము చేసుకున్న వారు, పెళ్ళైన స్త్రీ వేరే పురుషునితో, లేకపోతే పెళ్ళైన పురుషుడు వేరే స్త్రీతో ఒకవేళ రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా అది నేరము కాదు అని ఒక తీర్పు వెల్లడించింది. అంటే చెప్తున్నానండి, ఈ లోకపు ఆచారాలు, వాళ్ళ అలవాటులు, వాళ్ళ పద్ధతులు దేవునికి హేయముగా ఉన్నాయి. దేవుడు ఎన్నడూ ఈ లోకపు ఆచారాలు, పద్ధతులు, సమాజంలో జరుగుతున్న వాటిని దేవుడు ఎన్నడూ స్వీకరించడు. వాటి నుండి మనల్ని వేరు చేసుకోమంటున్నాడు దేవుడు వాక్యము ద్వారా. మరి మీరు ఎలాంటి అలవాట్లు, పద్ధతులు కలిగి ఉన్నారో అది మీకే నేను విడిచిపెడతాను. నాకు ఈ అలవాటు లేదు బ్రదర్, కానీ వేరే అలవాటు నీకు ఉండొచ్చు. అది దేవునికి అనుకూలమైనది కాకపోవచ్చు. ఎప్పుడైతే ఒకదానికి మనం దూరంగా ఉంటున్నామో సమర్థించుకోకండి మిమ్మల్ని మీరు. ఒకదానికి దూరంగా ఉన్నామంటే మరో దానికి నువ్వు దగ్గరగా ఉన్నట్టు. మనం దగ్గరగా ఉండవలసింది దేవునికి మాత్రమే, దేవునికి వాక్యానికి మాత్రమే, పరిశుద్ధతకు మనం దగ్గరగా ఉండాలి. ఆత్మపూర్ణులై మనం బ్రతకాలి. మనం దేవునికి దగ్గరగా లేకుండా, దేనికి దగ్గరగా ఉన్నా కూడా ఏదో ఒక రోజు వాటికి మనము లోబడతాము, ఆ ప్రభావానికి మనము గురవుతాము. దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది దేవుడి నుంచి క్షణములో నిన్ను వేరు చేయగలుగుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, లోకపు ఆచారాలు నుండి నువ్వు వేరుగా నువ్వు బ్రతకకపోతే దేవునికి సమీపముగా నువ్వు ఎన్నడూ జీవించలేవు. ఈ లోకపు పద్ధతుల నుండి, ఆచారాల నుండి వేరుపరుచుకోవటం వలన సరిపోదండి. వాక్యము చదవకపోతే, ప్రార్థనలు చేయకపోతే, దేవునికి సమీపముగా నువ్వు జీవించకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమే. బ్రదర్, నేను తాగుడికి దూరంగా ఉంటాను, జూదాకి దూరంగా ఉంటాను, వ్యభిచారానికి దూరంగా ఉంటాను. మరి దేవుని వాక్యానికి కూడా నువ్వు దూరంగా ఉంటున్నావా? దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే ఏదో ఒక రోజు ఇవి నీకు దగ్గర అవుతాయి. ఖచ్చితంగా అవి నేను ప్రలోభాలకి గురి పెడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనల్ని పరిశుద్ధంగా ఉంచగలుగుతుందంటే, ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యము మాత్రమే. దేవునికి హేయమైనది ఏంటో మనకి నేర్పించగలిగినది దేవుని వాక్యమే. దేవునికి ఇష్టమైనది ఏంటో మనకి తెలియపరిచేది దేవుని వాక్యమే.
దేనికి దూరముగా ఉండాలి, దేవుడు దేనిని హేయముగా ఎంచుతున్నాడో అది మనకి వాక్యమే నేర్పించగలుగుతాం. అసలు సత్యం ఏంటో మనకి వాక్యము ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. నువ్వు దానికే దూరంగా ఉంటే ఇంకా మిగతా వాటికి నువ్వు దగ్గరగా కావని గ్యారంటీ ఏమున్నది? అంటే నిన్ను నువ్వు ఏ విధంగా మోసపరుచుకుంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. చాలామందికి చెప్తాను, చాలామంది యవ్వనస్తులకు అంటూనే ఉంటాను, ఎందుకు వాక్యం చదవరు? ప్రార్థనలు చేస్తున్నారు మంచిదే, కానీ వాక్యానికి దూరంగా ఎందుకు ఉంటున్నారు? వాక్యానికి దూరంగా అపవాది మిమ్మల్ని ఉంచుతున్నాడు. ఎందుకో అందులో ఉన్న సత్యాన్ని మీరు గ్రహిస్తే మీరు వెలుగులోకి వస్తారు కాబట్టి, చీకటిని విడిచిపెడతారు కాబట్టి, వాడు హస్తము మీ మీద ఉండదు కాబట్టి, వాడు మిమ్మల్ని ఏలలేడు కాబట్టి, అందుకనే మిమ్మల్ని వాక్యానికి దగ్గరగా రానివ్వటం లేదు. వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు అపవాది. జాగ్రత్తగా ఉండండి.